మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకు స్పెషల్ టెక్నిక్స్ తోటి ఆన్లైన్ క్లాసులో అనేక రకాల ప్రాక్టీసెస్ అనేది నేర్పించడం జరుగుతుంది. ఆన్లైన్ క్లాసుల కోసం సంప్రదించవచ్చు. బరువు తగ్గడం అనే ప్రాక్టీస్లో చాలా మంది డైట్ చేసి లేదా వాకింగ్ చేసి, జిమ్ చేసి, యోగా చేసి వెయిట్ అనేది తగ్గుతూ ఉంటారు. వెయిట్ తగ్గినా కూడా వాళ్ళ పర్సనాలిటీ చాలా సన్నగా అయినా కూడా పొట్ట మాత్రమే ఇలా ముందుకి కొండలాగా వచ్చేస్తూ ఉంటుంది. పొట్ట తగ్గడానికి కావాల్సిన టెక్నిక్స్ కొన్ని స్పెషల్గా కనుక మనం ప్రాక్టీస్ చేయగలిగాము అంటే, దీంతో పాటుగా ఇప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఆ టిప్స్ కూడా ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా పొట్ట బాగా తగ్గుతుంది. ఎర్లీ మార్నింగ్ లేవంగానే గోరువెచ్చని నీళ్ళు, వామ్ వాటర్ అంటాం కదా, వాటర్ ఎలా ఉండాలంటే మరీ వేడిగా ఉండకూడదు, మరీ చల్లగా ఉండకూడదు. వామ్ వాటర్, గోరువెచ్చని నీళ్ళని మినిమము 3 to 4 గ్లాసెస్ తాగి ఫ్రీ మోషన్ చేయాలి. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటి అంటే, లేవంగానే ఏదో కొంచెం వాటర్ తాగామా లేదంటే లేదు, మోషన్ వచ్చిందా లేదంటే లేదు, అలానే జిమ్కి వెళ్ళిపోతూ ఉంటారు, వాకింగ్కి వెళ్ళిపోతూ ఉంటారు, లేదంటే యోగాకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గ్యాస్ లోపల ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. మోషన్ ఫ్రీ అవ్వకపోతే మనకు గ్యాస్ రిలీజ్ అవ్వదు, పొట్ట ఉబ్బినట్లు వెళ్ళిపోతుంది. కొలెస్ట్రాల్ ఎలా తగ్గుతుంది, ఇంకా బెల్లీ ఫ్యాట్ ఎలా తగ్గుతుంది? సో ఎర్లీ మార్నింగ్ లేవంగానే ఫస్ట్ 3 or 4 గ్లాసెస్ వాటర్ తాగేసి, వేడి నీళ్ళు తాగి, అదే గోరువెచ్చని నీళ్ళు తాగి ఖచ్చితంగా మోషన్ ఫ్రీ చేసిన తర్వాత మీరు ఏ ప్రాక్టీసెస్లోకైనా వెళ్ళండి. అది ఎలాంటి ప్రాక్టీస్ అయినా పర్వాలేదు. దీని తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ టైమింగ్స్ అనేది మారిపోతూ ఉంటాయి అన్నమాట. ప్రాక్టీస్ చేసి వచ్చిన వెంటనే ధన 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 ఆకలిగా ఉంది కదా అని చెప్పి తినేస్తూ ఉంటారు. అలా తినకండి. మీరు ఏ ప్రాక్టీస్ అయినా, జిమ్ కావచ్చు, యోగా కావచ్చు, వాకింగ్ కావచ్చు, ఏదైనా సరే ఫస్ట్ బాడీని రిలాక్స్ చేసి ఒక 20 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళా గోరువెచ్చని నీళ్ళు తాగి, గోరువెచ్చగానే ఉండాలి, మరీ హీట్గా ఉంటే కూడా గ్యాస్ ఫామ్ అయిపోతుంది. గోరువెచ్చని నీళ్ళు తాగి బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. అది కూడా బ్రేక్ఫాస్ట్లో ఆయిల్ ఫుడ్ లేకుండా చూసుకోండి. మ్యాక్సిమము గీ యూస్ చేయడానికి ఒక 1 or 2 tablespoon గీ తీసుకోవడం చాలా మంచిది బాడీకి. డైలీ గీ యూస్ చేసిన బ్రేక్ఫాస్ట్ తినండి. మీకు బెల్లీ ఫ్యాట్ పెరగమన్నా పెరగదు. దీంతో పాటుగా నైట్ పడుకునే ముందు జీరా వాటర్ కానీ, వామ్ వేసి బాగా మరిగించిన వాటర్ కానీ, సోంపు వేసి బాగా మరిగించిన వాటర్ కానీ తాగి పడుకోండి. ఇవన్నీ ప్రాక్టీస్, ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని చక్కగా చేస్తారంటే ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ పెరగదు, డామ్ షూర్ పెరగదు. ఉన్నది తగ్గించాలి. మరి ఎలా? ఇప్పుడు నేను సింపుల్ ప్రాక్టీసెస్ చూపిస్తాను. మీ డైలీ ప్రాక్టీసెస్లో ఇవి కూడా యాడ్ చేసుకొని చేయండి. చాలా బాగా బెల్లీ అనేది బాగా తగ్గుతుంది. చేద్దామా మరి? చూడండి, హ్యాండ్స్ని ఇంటర్లాక్ చేసుకొని హెడ్ బ్యాక్ ఉంచుకోవాలి. మెల్లగా డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ రైట్ నీని పైకి, రైట్ ఎల్బో దగ్గరికి రావాలి, లెఫ్ట్ నీ లెఫ్ట్ ఎల్బో దగ్గరికి రావాలి. ఇలా పైకి లేపినప్పుడు బెల్లీ మీద ప్రెషర్ పడి పైకి వస్తుంది అనమాట. కింద నుంచి మళ్ళీ ప్రెషర్ ఇస్తాం కాబట్టి బెల్లీ మీద 2 sides నుంచి ప్రెషర్ వచ్చి చక్కగా మనకు బెల్లీ ఫ్యాట్ మీద ఎఫెక్ట్ అనేది కనపడుతుంది. చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. డీప్ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్. నేను హ్యాండ్స్ ఇంకా తీయలేదు, చూసారా? అంటే ఇంకా ప్రాక్టీస్ ఉందని. 20 అంటే అది పెద్ద కష్టమేం కాదండి. యంగ్స్టర్స్ అనుకోండి 30 to 40 కూడా చేయండి, చేయగలుగుతాం, అంతే, ఏం కాదు. ఓకే, ఫస్ట్ నీని ఎల్బోకి టచ్ చేసి తర్వాత సైడ్ స్ట్రెచ్ చేయాలి. 1 2 3 ఇలా ఇంకొక 10 times చేయండి. తర్వాత లెఫ్ట్లో చూద్దాం. 1 2 3. చూసారా? 3 + 3 మూమెంట్ 6 అయింది. ఇలాంటివి ఒక 10 సార్లు చేయండి. లెగ్స్ షేక్ చేసుకోండి చక్కగా. డీప్ బ్రీతింగ్ చేయండి. డీప్ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్ చేస్తూ ముందుకి వెనక్కి స్ట్రెచెస్. చూడండి, పొట్ట సాగాలి. మళ్ళీ మనం ఒత్తిడి పెట్టాం కదా, బాగా స్ట్రెచెస్ కూడా అవ్వాలి. డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్, డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. నీస్ నేను బెండ్ చేయకుండా చేస్తున్నాను. చూడండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. ఇన్హేల్, సెంటర్. ఇప్పుడు
మనము స్ట్రెచ్ చేసాము, ప్రెషర్ ఇచ్చాము, ట్విస్టింగ్ కూడా చేయాలి. హ్యాండ్స్ ముందుకు పెట్టి నడుం బాగా ట్విస్ట్ చేస్తూ చూడండి, పొట్ట మీద ఈ ట్విస్టింగ్ అనేది కనపడాలి, చేయాలి చక్కగా. తర్వాత లెఫ్ట్ సైడ్ స్వింగ్ చేస్తున్నాను చూడండి, బాడీని ఆపోజిట్ సైడ్, లెఫ్ట్, తర్వాత రైట్, లెఫ్ట్, దెన్ రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్. ఆగండి కొద్దిసేపు అలాగా. నడుము మొత్తం చూసారా, పాదాలు చూసారా ఒకసారి, పాదాలు అక్కడే ఉన్నాయి, నడుము మాత్రమే తిరిగింది. అప్పుడు ఏమవుతుంది, బ్యాక్ మజిల్స్ స్ట్రెంగ్త్ అవుతాయి. తర్వాత మెల్లగా పొట్ట చుట్టూ కూడా బాగా చక్కగా స్ట్రెచెస్ అనేది వస్తుంది. చూడండి, పాదాలు ఎక్కడైనా కదిలేయా, లేదు కదా, ఎంత చక్కగా స్ట్రెచ్ వస్తుంది. డీప్ బ్రీతింగ్ అండ్ బ్రీత్ అవుట్, జస్ట్ రిలాక్స్. ఈ ప్రాక్టీసెస్ చేసిన తర్వాత మెల్లగా అలా కొద్దిసేపు రిలాక్స్ అయ్యి డీప్ బ్రీతింగ్, డీప్ బ్రీత్ అవుట్. యా, ఇప్పుడు చూపించిన ప్రాక్టీసెస్ ఎంత సింపుల్గా ఉన్నాయి. మీరు చేసే ప్రాక్టీసెస్లో ఇవి యాడ్ చేసుకోండి, రెగ్యులర్ ప్రాక్టీస్లో యాడ్ చేసుకొని సింపుల్గానే స్టార్ట్ చేసి అసలు గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, సైడ్స్లో ఉన్న ఫ్యాట్ అంతా కూడా బాగా కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఈ ప్రాక్టీసెస్ అన్ని కూడా రెగ్యులర్గా చేసి చూడండి. దీంతో పాటుగా వీలైతే ఒక 20 to 30 సూర్య నమస్కారాలు కనుక చేశారంటే బెల్లీ ఫ్యాట్ ఎందుకు వస్తుందండి, అసలు మనం ప్రాక్టీస్ లేకపోవడము, అన్హెల్దీ ఫుడ్ తినడం వల్ల వస్తుంది. ఈ ప్రాక్టీసెస్ చేసి హెల్దీ ఫుడ్ తీసుకోండి, ఎందుకు బెల్లీ ఫ్యాట్ తగ్గదు. ఖచ్చితంగా చేసి రిజల్ట్ బాగా రావాలని కోరుకుంటున్నాను. ఆన్లైన్ క్లాసుల కోసం ఆన్లైన్లో జాయిన్ అయ్యి మా ద్వారా మంచి రిజల్ట్ రావాలనుకుంటున్న వాళ్ళు కూడా కంటిన్యూ క్లాసెస్ కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. నమస్తే.